అందరికీ నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏరి కోరి ఇద్దరు ముద్దుల చెల్లెమ్మల్ని తన పార్టీ అధికార ప్రతినిధిగా నియమించుకున్నారు. పాపం వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా ఉంది. అందులో ఒక ఆమె యాంకర్ శ్యామలమ్మ. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను అని. ఇది నేను ఎప్పుడో డిగ్రీ చదివే రోజుల్లో 1977లో ఆలు మగులు అనే ఒక సినిమా ఉంది. అందులో అక్కినేని నాగేశ్వరరావు పాట అండి. అంటే అక్కడ అది రొమాంటిక్ పాట అనుకోండి. నేను ఒకడే వచ్చాను, మీరు ఇంతమంది నా కోసం వచ్చారు, నా పాట సారాంశం. ఇక్కడ ఏం పాపం ఒక మాట అంటే చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్న విశ్లేషకులు లేదా టీడీపీ నేతలు ఆమె మీద విరుచుకుపడ్డారంటే కక్ష కట్టి కాదండి. ఆమె గతాన్ని తవ్విదీశారు. అమ్మ అమెరికాలో $1200 $1500 కథ ఏమి, మీ భర్త ₹1 తీసుకొని ఎవరినో మోసం చేసి చీటింగ్ కేసు పెట్టారు, దాని కథలేమి, ఈ కథలన్నీ బయటకు తీస్తామని బాగా చెప్పేటప్పటికీ విపరీతంగా ట్రోల్ అయిందండి ఈ సమస్య. ఎక్కడ ఏ ఛానల్ చూసినా ఎవరు చూసినా యాంకర్ శ్యామల గారి మీద విరుచుకుపడ్డారు. ఆమెకి అనుకూలంగా ఉన్న కొంతమంది విశ్లేషకులు కూడా ఆమెకు సలహా చెప్పారు. అమ్మ ఏది పడితే అది ఎవరో రాసి ఇచ్చారనే స్క్రిప్ట్లు చదవడం మానే, కనీస పరిజ్ఞానం పెంచుకో, రాజకీయాలు అర్థం చేసుకొని ఏ సందర్భంలో ఏది మాట్లాడాలో తెలుసుకో అంటూ హితోపదేశాలు చేశారు. ఆమెకు పాపం రాజకీయ పరిజ్ఞానం లేదండి. ఆమె ఏదో అంటే యాంకర్గా ఉంది. యాంకర్లు అంటే ఇక్కడేమి ఎవరిని చులకన చేయడానికి కాదండి. టీవీల్లో యాంకర్లు వాళ్ళు స్పాంటేనియస్గా మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది, కానీ కెమెరాల దగ్గర ప్రాంప్టింగ్ ఉంటుందండి. అంటే వాళ్ళు ఏం మాట్లాడే అవన్నీ లెటర్స్లో వస్తుంటాయి, కనిపిస్తుంటే అలా ఇలా చూసి చదువుతూ ఉంటారు. దాన్ని కొంత తెలివిగా సొంతంగా చెప్పినట్టుగా నటిస్తుంటారు. ఈమె పాపం అలా ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో అనబోయింది, అవన్నీ ఇబ్బంది అయ్యి ఆమెకు చుట్టుకున్నాయండి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ ఛానల్ చూసినా ఆమె చరిత్ర వస్తుంది. ఆమె గతంలో అమెరికాలో ఏం చేశారు, లేకపోతే ఇంకొకటి వాళ్ళ భర్త నరసింహారెడ్డి గారు ఎక్కడ ఇవన్నీ వచ్చేటప్పటికి ఆమె భయపడిపోయి సైలెంట్ అయిపోయారండి. మాట్లాడితే ఏమవుతుందన్న స్థితిలో ఉంది. మరొక చెల్లెమ్మ ఉంది. అది తీగ తెగిన వీణలాగా మారిపోయింది ఆమె పరిస్థితి. అంటే తీగ తెగిన వీణ రాగాలు పలకదు, అలాగే తెగిపోయిన మళ్ళీ తీగ మళ్ళీ పూయదు. ఇవి కూడా సినిమాలో అద్భుతంగా వచ్చిన పాటలండి. ఆమె నోరు తెరిస్తే ఆమె అవినీతి చట్టంతా విప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్న కూడా ఆమె పుత్తూరులో వచ్చారు, ఏదో మీటింగ్లో మాట్లాడారు, కానీ సైలెంట్గా వెళ్ళిపోయారు. ఆమె అంటే దాదాపుగా మూగపోయారండి. తీగ తెగిన వీణ ఎలాగైతే మూగపోతుందో అలా ఆమె మూగపోయారు. ఈ చెల్లెమ్మ ఇరుక్కుపోయారు. ఇప్పుడు రోజా గారి విషయం అందరికీ తెలుసు. ఆమె ఎంత అవినీతి పరాల్లో తెలుసు. ఆమె క్రీడాశాఖ మంత్రిగా దాదాపు 100 కోట్ల పైగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. సిఐడిల విచారణలో కూడా ఉంది. ఆ కేసులు బయటపడతాయి. ఆమె ఇక్కడ ఏ పని చేయలేదు. వాళ్ళిద్దరికి కూడా చెప్తామా, చెల్లెమ్మలు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెమ్మలు కాదు, నాకు కూడా చెల్లెమ్మలుగానే భావిస్తాయి. ఎందుకంటే చిన్నవాళ్ళు ఇద్దరు కూడా ఈ ప్రాంతం వాళ్ళు. ఒక ఆమె తెలంగాణ ఇక్కడ వచ్చిన, మరి రోజమ్మ అయితే మా జిల్లా ఆమె. మీరు ముందు పరిజ్ఞానం పెంచుకోండి అమ్మా, నిజాయితీగా ఉండడం నేర్చుకోండి. రాజకీయాల్లో బూతులు మాట్లాడడం కాదు, అబద్ధాలను చెప్పడం కాదని విశ్లేషణాత్మకంగా వివరణాత్మకంగా మాట్లాడు నేర్చుకోండి. ఉదయం లేచి అన్ని ఛానళ్ళు చూడండి, పత్రికలు చదవండి. మీకు ఏదైనా అవసరమైతే డేటాను చూడండి అమ్మా. ఆ వివరాలు విశేషాలు ఏమున్నాయి అవన్నీ తీసుకుని మీకు తోచిన విధంగా దాన్ని ఫ్రేమ్ చేసుకొని మీరు మాట్లాడితే శభాషణాలు, శభాష్ బాగా మాటే విమర్శించండి అమ్మ. మేమేమి ఇప్పుడు ప్రతిపక్షాల నోర్లు నొక్కాలనే వ్యక్తి కాదు మా చంద్రబాబు నాయుడు గారు. మీ మాదిరిగా మాట్లాడిన వాళ్ళంతా జైల్లో పెడతాం, మాట్లాడితే కొడతామని అనలా.
ఆ రోజుల్లో కూడా నేను మాట్లాడుతూనే ఉన్నాను. 4 ఏళ్ళుగా చాలా తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ మాట్లాడాను. ఎక్కడ అశ్లీలంగానూ అసభ్యత ఉట్టిపడే ఎక్కడ నేను మాట్లాడలేదు. నిర్మాణాత్మకంగా మాట్లాడడం వల్లనే ప్రజలు హర్షించారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా నన్ను ఏమీ చేయలేకపోయారు, కేసులు పెట్టలేకపోయారు. కాబట్టి ఈ ముద్దుల చెల్లెమ్మలు ఎక్కైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిదమ్మ. లేకపోతే మీరు అవహేళన కావడం, అవమానపడడం తప్ప ఇంకేమీ వరగదు. కనీసం మానవత్వంగా మనుషులుగా ప్రవర్తించండి. నిర్మాణాత్మకమైన రాజకీయాలు విమర్శించండి. తెలుగుదేశం పార్టీ లేదా ఉమ్మడి మేము కూటమి పార్టీ ఉన్నాయి, ఎవరినైనా వ్యక్తిగత దోషణలు మాని సమస్యల మీద స్పందించండి. మీకు ఎక్కడైనా ఇది అన్యాయం జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతాయి, ఎత్తి చూపండి. ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. ప్రతిపక్షాలు కూడా జాగ్రత్తగా ఉన్నారని పాలకపక్షం అనుకుని కొంత జాగ్రత్తగా మా మంత్రులు ఎవరో పనిచేస్తారు. ఇప్పటికైనా మీలో పరివర్తన వస్తే మంచిది, లేకపోతే పతనం కాక తప్పదన్న విషయం గుర్తించండి.